నిజం చెప్పని అద్దం. ఫుల్ తెలుగు హారర్ స్టోరీ. ప్రతిబింబం మన నిజమైన ముఖాన్ని చూపుతుంది. కాని కొన్ని అద్దాలు జీవించేవాళ్లకంటే మరణించినవారి రహస్యాలను చూపిస్తాయి. ఈరోజు చెప్పబోయే కథ చంద్రు అనే వ్యక్తి జీవితం మొత్తాన్ని మార్చేసిన ఒక అద్దం గురించి. భయపడకుండా వినండి, కాని వీడియో చూస్తున్నప్పుడు ఎవరైనా మీ వెనుక నిలబడి ఉన్నారేమో ఒక్కసారి చూసుకోండి. చంద్రు పురాతన వస్తువులు సేకరించడంలో చాలా ఆసక్తి ఉన్న వ్యక్తి. డబ్బు కోసం కాదు, చరిత్రను తెలుసుకోవాలని ఆసక్తితో. ఒకరోజు గ్రామం వెలుపల ఉన్న 150 ఏళ్ల పాత కోట గురించి విన్నాడు. అక్కడ ఎవరూ ఉండరు, రాత్రైతే అసలు దగ్గరికి కూడా వెళ్లరు. కోటలో అడుగుపెట్టగానే చల్లని గాలి ముఖానికి తగిలింది. మొత్తం కోట సైలెంట్, పక్షుల శబ్దం కూడా లేదు. మధ్య హాల్లో ఒక పెద్ద అద్దం మాత్రమే నిలబడి ఉంది. చుట్టూ ధూళి, గోడలు పగిలిపోయాయి, కాని ఆ అద్దం మాత్రం అద్భుతంగా మెరుస్తోంది. ఇంత పాడైపోయిన కోటలో ఇంత కొత్తగా కనిపించే అద్దం ఎలా ఉంది అని చంద్రు ఆశ్చర్యపడ్డాడు. ఎటువంటి ఆలోచన లేకుండా ఆ అద్దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అదే అతని జీవితంలో చేసిన పెద్ద తప్పు. అద్దం ఇంటికి వెచ్చిన మొదటి రాత్రే విచిత్రమైన శబ్దాలు మొదలయ్యాయి. కిస్ కిస్, గాజు గీచినట్టుగా శబ్దం. నిద్రలోంచి లేచిన చంద్రు అద్దం వైపు చూశాడు. అద్దంలో అతనే కనిపిస్తున్నాడు, కాని అతని వెనుక ఒక నలుపు నీడ. గుండె వేగంగా కొట్టుకుంది. వెనక్కి తిరిగి చూశాడు, ఎవరూ లేరు. మళ్లీ అద్దం వైపు చూశాడు, ఆ నీడ మాత్రం ఇంకా దగ్గరగా. తరువాతి రోజు ఉదయం అద్దం పూర్తిగా మసకబారిపోయింది. చంద్రు గుడ్డతో తుడిచాడు. అప్పుడే ఆ మసకలో ఒక అమ్మాయి ముఖం నెమ్మదిగా కనిపించింది. నల్లని పొడవాటి జుట్టు, తెల్లని చర్మం, లోపలికి దిగిన కళ్ళు. ఆ ముఖం నేరుగా చంద్రునే చూస్తోంది. అద్దంమీద ఆమె వేళ్లతో ఒక మాట రాసింది, రిలీజ్ మీ. చంద్రు వెనక్కి తగ్గాడు, చేతులు వణికిపోయాయి. అద్దం ఒక్కసారిగా చీలినట్టు శబ్దం చేసింది. భయంతో చంద్రు గ్రామంలోని వృద్ధుడైన శివయ్యను కలిశాడు. ఆ అద్దం గురించి విన్న వెంటనే శివయ్య ముఖం మారిపోయింది. అది అద్దం కాదు నాయనా, అది శాపం. 150 ఏళ్ల క్రితం ఆ కోటలో ఒక అమ్మాయిని అన్యాయంగా చంపారు. ఆమె ఆత్మను అద్దంలో బంధించారు. ఎవరైనా ఆ అద్దాన్ని కదిలిస్తే ఆత్మ బయటకి రావాలని ప్రయత్నిస్తుంది. నువ్వు ఆ అద్దాన్ని తీసుకొచ్చావంటే ఇప్పుడది నిన్నే వదలదు. ఆ రాత్రి అద్దం నుంచి పెద్దగా అరుపులు. ఇల్లు మొత్తం చీకటి. అద్దంలో ఆ అమ్మాయి ముఖం పూర్తిగా బయటకు వచ్చింది. నన్ను విడుదల చేయకపోతే నీ స్థానంలో నువ్వే ఇందులో ఉండాలి. అద్దం నుంచి చంద్రుని చేతులు లాగుతున్నాయి. చివరి ప్రయత్నంగా అద్దాన్ని నేలకేసే కొట్టాడు. పెద్ద శబ్దం, చీకటి, మళ్లీ నిశ్శబ్దం. ఉదయం గ్రామస్థులు వచ్చారు. అద్దం మాత్రం పూర్తిగా సరిగా ఉంది. అందులో ఇప్పుడు ఒక కొత్త ప్రతిబింబం, చంద్రు ముఖం. కాని అతడు బయటలేడు. ఇప్పటికీ ఆ అద్దం ఎక్కడ ఉందో ఎవరికే తెలియదు. కాని మీ ఇంట్లో అద్దంలో ఈరోజు ఏదైనా వింతగా కనిపిస్తే అది మీ ఊహ కాదేమో.